జయించిన వాళ్ళు వెళ్తారు. జయించిన వారు మాత్రమే వెళ్తారు. ఓడిపోయిన వాళ్ళకి ఎవరైనా ప్రైజ్ ఇస్తారా? ఏ దేశంలోనైనా ఏ ప్రపంచంలోనైనా ఓడిపోయిన వారికి ఎవరో బహుమానం ఇవ్వరు. గెలిచిన వారికి మాత్రమే బహుమానం ఇస్తారు. మరి యేసయ్య మనకు బహుమానం ఎందుకు ఇస్తాడు? గెలిస్తేనే ఇస్తాడు. ఏమి గెలవాలి మనం అంటే, శరీరం మనకి విరోధంగా పోరాడుతుంది, అందుకే శరీరాన్ని జయించాలి. లోకం మనకి విరోధంగా పోరాడుతుంది, లోకాన్ని కూడా మనం జయించాలి. సైతాను మనకి విరోధంగా పోరాడతాడు, సైతాను కూడా జయించాలి. జయించిన వాళ్ళందరినీ ప్రభు అంటాడు, రండి నా సింహాసనం మీద నాతో పాటు కూర్చోండి అంటాడు. దేవుని స్తోత్రం. రండి మీకు తెల్లని వస్త్రాలు ఇస్తానంటాడు. రండి మీకు మరుగైన మన్నాను ఇస్తాను. జయించిన వారు క్రీస్తుతో పాటు ఏలుదురు. ఆయన ఆలయంలో ఒక స్తంభంగా వాళ్ళని చేస్తాడు. వారికి మరుగైన మన్నాని ఇస్తాడు. వారికి ఒక క్రొత్త పేరు పెడతాడు. దేవుని స్తోత్ర. కాబట్టి మనం అందరం జయించేవారుగా ఉందుముగాక. కాబట్టి సైతానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదుగాక. ఎందుకంటే అపవాది మొదటి నుంచి పాపం చేస్తున్నాడు, అంతేనండి కదా? అపవాది మొదటి నుంచి పాపం చేస్తున్నాడు. దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా పాపం చేసేవాడు అపవాది సంబంధి. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఎరక్కముందు అందరూ పాపమే చేస్తారు. పరిశుద్ధుడు నీతిమంతుడు ఎవ్వరూ లేరు. ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా మనం పాపం చేస్తే మనము అపవాది సంబంధులమే. సాతాను మనల్ని మోసపరచుకున్నట్లు మనం ఏం చేయాలంటే, ఎవరితోనైనా మనకి వివాదం కలిగినప్పుడు వారిని క్షమించాలి. చెప్పండి, మనం ఏం చేయాలి? యేసుప్రభు క్షమిస్తాడు, మనం కూడా క్షమించాలి. హల్లెలూయా. యేసుప్రభు క్షమిస్తాడు, మనం కూడా ఏం చేయాలి చెప్పండి? క్షమించాలి. మనము క్షమించిన వారు ఎవరు ఉండకూడదు. దేవుని స్తోత్ర. మనం ఎలా ఉండాలంటే, క్షమాపణ అడగకపోయినా క్షమించాలి. అలాంటి వాళ్ళు సైతాన్ని పట్టుకోలేడండి అసలు. దేవుని స్తోత్ర. సైతాను చేతిలో పడకుండా ఉండాలంటే, మనకి విరోధంగా పనిచేసినటువంటి వారు మనల్ని క్షమాపణ అడగకపోయినా మనం క్షమించగలిగి ఉండాలి. అప్పుడు సైతాను మనల్ని ముట్టలేడు. దేవుని స్తోత్ర. ఇంకేంటంటే, సైతాను మనకి ముట్టకుండా ఉండాలంటే దేవుని వాక్యానికి లోబడాలి. చెప్తారా? దేవుని వాక్యానికి లోబడాలి. వాక్యానికి లోబడినటువంటి వారిని సైతాను ముట్టలేడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఇంకేంటంటే, సమాధానంగా ఉన్న వారిని సైతాను ముట్టలేడు. దేవుని స్తోత్ర. సువార్త చెప్పేవారిని సైతాను ముట్టలేడు. హల్లెలూయా. ఎందుకంటే సైతాన్ని మనం జయించడానికి దేవుడు అనేకమైనటువంటి మార్గాలు మనకు చూపించాడు, ఏ విధంగా మనం నడుచుకోవాలో. చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. మనం మనుషులతో పోరాడకూడదు. చెప్పండి, మనుషులతో పోరాడేవాడు సైతాన్తో పోరాడలేడు. చెప్తారు ఒకసారి? మీ అత్తగారితోనో మీ కోడలతోనో మీ తోటికోళ్ళతోనో ఇంటి వెనకాల ఆవిడతోనో నువ్వు దెబ్బలాడుతున్నావు అనుకో, సైతాన్తో పోరాడలేవు. సైతాన్తో పోరాడలేవు. సైతాన్తో మనం పోరాడాలంటే మనుషులతో పోరాడకూడదు, అది కండిషను. దేవుని స్తోత్ర. సువార్త చెప్పకపోతే సైతాను పట్టుకుంటాడు. నా మాట ఎంతమందికి అర్థమైంది? అర్థమైనట్లేదు. సువార్త చెప్పకపోతే సైతాను పట్టుకుంటాడు. అందుకే మనం తప్పకుండా సువార్త చెప్పాలి. సువార్త చెప్పే ముందు ఇంకో పని చేయాలి. సువార్త జీవించాలి. ఏంటంట? సువార్త జీవించాలి. సువార్త జీవించకుండా, సువార్త చెప్పకుండా ఉన్నవారిని తప్పకుండా సైతాను పట్టుకుంటాడు. దేవుని స్తోత్ర. కాబట్టి మనం అందరూ ఏం చేయాలి చెప్పండి? మనము దుర్వార్త చెప్తాం. ఆవిడ ఇలాగా, ఈయన అలాగా, ఆవిడ సంగతి నీకు తెలుసమ్మా, ఎలాంటిది అనుకుంటున్నావు, అలా కనపడుతుంది కదా, అమ్మో పైకి ఎలా కనపడుతుంది అంతే, ఇలాంటివి చెప్తాం మనం. అదే వార్త
మనము దుర్వార్తలు చెప్పకూడదు, యేసయ్య వార్త చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా సువార్త ప్రకటించేవారం అయితే సైతాను మనల్ని ముట్టలేడు. హల్లెలూయా. వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించుకోవాలి. దేవుని స్తోత్ర. అందుకే సైతానుడు పాటల్లో పెద్ద పట్టించుకోడు, ఆరాధన చేసేటప్పుడు కూడా పెద్ద పట్టించుకోడు, కానీ వాక్యం కూడా పట్టుకుంటాడు. ఎవరికైనా పాటలో నిద్ర వస్తుందా? రాదు. ఆరాధన చేసి కూడా వస్తుందా? ఎప్పుడు వస్తుంది? అదేంటి మరి ముందు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆ రెండు విషయాల్లో సైతానుడు కొంచెం వదులుతాడు. వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తాడు తెలుసా? ఎందుకు తెలుసా? వాడిని ఓడించే శక్తి వాక్యానికి ఉంది. అందుకే వాక్యం సరిగ్గా విన్నాడు వాడు, వినకుండా చేస్తాడు. కాబట్టి వాక్యం శ్రద్ధగా చదవాలి, వాక్యం శ్రద్ధగా వినాలి, వాక్యాన్ని తప్పకుండా అనుసరించాలి. దేవుడు స్తోత్ర. కాబట్టి మనము మరొక విషయాన్ని నేర్చుకుందాం. అదేంటంటే జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కావున సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో మన ప్రార్థన పరమునకు వినబడిందా లేదా మనకు తెలియదు. ప్రభు మన ప్రార్థన అంగీకరించాడా లేదా మనకు అర్థం కాదు. మనము మన కంఠస్వరము పరమునకు వినబడే విధంగా మనం ప్రార్థన చేయాలి. చెప్పండి ఒకసారి. మన కంఠస్వరము పరమునకు వినబడేలాగా మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు ఆకాశ మండలంలో దురాత్మ సమూహాలు ఉంటాయి. ఆకాశ మండలంలో దురాత్మ సమూహాలు ఉంటాయి. దురాత్మ ఎక్కడుంటాడంటే పాపం చేసే వాళ్ళు ఉంటాడు. దేవుడు మాట వినకుండా విధేయుడైనటువంటి వాళ్ళు సైతానుడు ఉంటాడు. అంతేకాదు, సైతానికి ఎక్కడుంటాడండి? ఆకాశ మండలంలో ఉంటాడు. ఆకాశ మండలంలో ఉండి మనం చేసే ప్రార్థనలు అడ్డగిస్తాడు. వాడు ప్రార్థనల్ని అడ్డగిస్తాడు. మీ ఊరికి సాతాను ఒక ప్రెసిడెంట్ని పెడతాడు. ఆడు భూమి మీద ఉండడు. ఎక్కడుంటాడు? పైన కాపలాగా వస్తాడు. వాడికి కొంత సమూహం ఉంటుంది. వాడు ఏం చేస్తాడంటే ఈ గ్రామానికి ఒక ప్రెసిడెంట్ని పెడతాడు. వాడు మెంబర్లు గట్రా ఉంటారు పైన. ప్రెసిడెంటు, వార్డు మెంబర్లో వీళ్ళందరూ కలిసి ఎక్కడుంటారు? ఆకాశ మండలంలో. మీ ఊరు మట్టుకే కాస్తా ఉంటారు. అలిగారు కదా, తిరుగుతూ ఉంటారు. నేను చెప్పేదంతా నిజమే. మీరు వాక్యం ద్వారా నిరూపించమంటే నేను నిరూపిస్తా. మీరు నమ్మగలిగితే ఓకే, నమ్మకపోతే మీకు వాక్యం తీసి చూపిస్తాను. దేవుని స్తోత్రం కలిగి. మీ ఊరికి ప్రత్యేకంగా ఒక సైన్యాన్ని పెడతాడు వాడు. ఆ సైన్యానికి ఒక ప్రెసిడెంట్ని పెడతాడు. వాడు ఏం చేస్తాడంటే ఆకాశ మండలంలో ఉంటాడు. మనం చేసే ప్రార్థనలన్నింటినీ వాడు ఏం చేస్తాడు తెలుసా? అడ్డగిస్తాడట. అడ్డగిస్తాడు. ఏ ప్రార్థన పరమునకు వినబడే ప్రార్థన ఉంటుందో ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే వాడు వేసినటువంటి అడ్డంకిని అధిగమించి వాడు వేసినటువంటి వాడు పైన ఒక వలేస్తాడు. ప్రార్థన పైకి వెళ్ళకుండా. అది పరిశుద్ధమైనటువంటి పెదవులలో నుంచి వచ్చినటువంటి ప్రార్థన అయితే ఆ వలను కాల్చుకుని పైకి వెళ్ళిపోతుంది. అది అపవిత్రమైనటువంటి పెదవుల్లోంచి వచ్చినటువంటి ప్రార్థన అయితే అది మరల కిందకు వచ్చేస్తుంది. దానియేలు ప్రార్థన చేసినప్పుడు పారసిక దేశపు అధిపతి అడ్డగించాడు. ఎవరంట? పారసిక దేశపు అధిపతి కింద ఉంటాడా పైన ఉంటాడా? చెప్పండి. పారసిక దేశ అధిపతి కింద ఉన్నాడు. సైతాను పెట్టిన పారసికపు అధిపతి ఎక్కడున్నాడు? ఇప్పుడు మీ ఊరికి అధిపతి ఉంటాడా ఉండడా చెప్పండి? ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు.
నేనేం సరదాగా కూడా చెప్పట్లేదు, నిజంగా చెప్తున్నా. కాబట్టి మనము వాక్యం ఏం చెప్తుందంటే, మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఏం చెప్తుందంటే, మరొకసారి చదవండి. కావున యెహోవా సెలవిచ్చిందేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక, వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను అన్నాడు. దేవుని స్తోత్ర. ఆయన పిలిచినప్పుడు మనం పట్టించుకోకపోతే, మనం పిలిచినప్పుడు ఆయన కూడా పట్టించుకోడు. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని స్వరానికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి. దైవజనుడు హెచ్చరించినప్పుడు లోబడాలి, గద్దించినప్పుడు లోబడాలి, మాట్లాడినప్పుడు లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి, దైవజనుడు మాటకు కూడా లోబడాలి. దైవజనుడు మాటకు లోబడకపోయినా దైవజనుడు దేన్ని బట్టి మాట్లాడతాడు? వాక్యాన్ని బట్టే కదా. ఇక్కడ నిలబడిన దైవజనుడు దేన్ని బట్టి మాట్లాడతాడు? వాక్యాన్ని ఆధారం చేసుకుని మాట్లాడతాడు. సంఘాన్ని నడిపించే దైవజనుడు దేన్ని బట్టి మాట్లాడతాడు? వాక్యాన్ని ఆధారం చేసుకునే మాట్లాడతాడు, సొంత మాటలు చెప్పడానికి కాదు కదా. కాబట్టి తప్పకుండా దేవుని వాక్యానికి మనము లోబడకపోతే, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినడో. దేవుడు స్తోత్ర, హల్లెలూయా. మరొక మాట త్వరగా కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. కీర్తన భాగంలో 66వ అధ్యాయంలో 18వ చరణంలో ఒక మాట రాయబడింది. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి. ఒకసారి అందరు చెప్దాం ఆ మాట. బైబిల్లో ఉన్నవాళ్ళు చదువు చెప్పారు, మరి చదువు రాని వాళ్ళు ఏం చూసి చెప్తారు? ఓకే, నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి ఆలకించడం. పాపాన్ని లక్ష్యం చేయడం అంటే ఏంటి? పాపాన్ని లక్ష్యం చేయడం అంటే ఏంటి చెప్పండి? మనస్సు పాపం మీద ఉండడం, పాపం చేయడం కాదు. మానేసేం కానీ మనసు అక్కడ ఉంది. పాపాన్ని గౌరవించటం, పాపం మీద ఇంకా మనసు ఉండటం. ఎందుకంటే పాపం మానేసిన, పాస్టర్ గారు మానేయమన్నారని సీరియల్ మానేసాం కానీ మనసు ఇంకా అక్కడ పనిచేస్తుంది, లాగుతుంది. అయ్యో ఎంత బాగుంటుంది అది, చర్చికి వెళ్తున్నాం చూస్తే బాగుంటుంది ఏంటి, నలుగురు ఏమనుకుంటారు. కానీ మనసులో ఏముంది? ఇష్టం ఉంది. మనసు చావలేదు, మానేసాం, చూడట్లేదు, కానీ మనసు అక్కడ పనిచేస్తుంది. దాన్ని ఏమంటారంటే పాపాన్ని లక్ష్య పెట్టుట అంటే ఇంకా దాని మీద ఆశ ఉంది. మనము మారు మనసు అంటే అర్థం ఏంటంటే దాని మీద నుంచి మనసు దేవుని వైపు తిరగాలి, దాన్ని మారు మనసు అంటారు. ఒకవేళ మన మనసు ఇంకా అక్కడ పనిచేసింది అనుకోండి, మనం పాపాన్ని లక్ష్య పెట్టిన వారం కాబట్టి ప్రభు మన మనవి వినడు. దేవుని స్తోత్ర. ఎంత మార్పు అవసరమో చూడండి మనకి. మన హృదయములో పాపపు ఆసక్తి కూడా ఉండకూడదండి. అలా ఉంటే ఇంకా ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రభువు నమ్ముకున్న తర్వాత తాగుడు మానేసాడు అనుకోండి, అది చూసినప్పుడల్లా మనసులో ఆగుతుంటుంది. ఏం చేస్తాం? దేవుడిని నమ్ముకున్నాం, తాగితే బాగుంటుంది ఎట్టి అనుకుంటాం. దేవుడిని నమ్ముకున్నాం, సినిమాలు చూస్తే బాగుంటుంది ఎట్టి. నలుగురు ఏమనుకుంటారు? తక్కువగా చూస్తారు మనని, కాబట్టి సినిమాకి వెళ్ళకూడదు. సీరియల్ చూస్తే మా ఇంటి పక్క ఒక అక్క ఉంది, ఆ అక్క వెంటనే చూస్తుంది, చూసి చర్చలు అందరూ చెప్తుంది, కాబట్టి చూస్తే బాగుంటుంది ఏంటి. మనసు మాత్రం ఇంకా అక్కడ పని చేస్తుంది, ఇంకా ఆశ ఉంది, కానీ చూడలేదు. ఇది చూడకపోయినా పాపమే. మనస్సు అక్కడ పని చేస్తూ ఉంటే దేవుడు మనం చేసే ప్రార్థన ఆలకించడం. దేవుని స్తోత్ర. కాబట్టి ఒకవేళ మన మనసు పనిచేస్తున్నా దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. దేవా, నా మనసు ఇంకక్కడ పనిచేస్తుందయ్యా,
ఆ మనసు కూడా పనిచేయకుండా నాకు అలాంటి మంచి మార్పు, ఇంకా లోతైన మార్పు నాకు దయచేయండి ప్రభువా అని దేవుడికి ఏం చేయాలి చెప్పండి? అది ప్రార్థన అంటే, అసలైన ప్రార్థన అది. కాబట్టి అలా ప్రార్థన చేస్తే సంపూర్ణంగా దేవుడు మారుస్తాడు. మార్పు, సంపూర్ణమైన మార్పు, రక్షణ, పరిపూర్ణమైన రక్షణ. దేవుని స్తోత్ర. కాబట్టి మనం సంపూర్ణులవుటకు సాగిపోవాలి. మార్పు చెంది దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఏం చేయాలి తెలుసా? సంపూర్ణులవుటకు సాగిపోవాలి. దేవుని స్తోత్ర. ఇప్పుడు పుట్టిన బాబుకి పాలు పట్టిస్తున్నాం, 6 నెలలు వచ్చిన తర్వాత ప్యారెక్స్, సెరిలాక్ పట్టిస్తున్నాం, సంవత్సరం వచ్చిన తర్వాత కొంచెం కొంచెం పప్పు అన్నం పెడుతున్నాం. ఇవన్నీ తినేసి రోజు పాకుతున్నాడు అనుకోండి. 6 సంవత్సరాలు అయినా పెట్టిందంతా తినేసి నేల పాకుతున్నాడు అనుకోండి. బాగుంటుందండి? అమ్మకి సంతోషం ఉంటుందా? ఏం చేయాలి? సంవత్సరం అయ్యేసరికి కొంచెం తప్పటడుగులు వేయాలి, అంతే కదండి? సంవత్సరం అయ్యేసరికి కొంచెం నడుస్తూ ఉండాలి. 2వ సంవత్సరం వచ్చేసరికి పరిగెట్టి ఇంట్లో అన్ని కింద పడేయాలి, అంతే కదా? అప్పుడు అమ్మకి సంతోషం ఉంటుంది. ఎప్పుడు పాలు తాగేసి అక్కడే దొరుకుతున్నాడు అనుకోండి, అమ్మకి సంతోషం ఉంటుందా? ఉండదు. బిడ్డ ఏం చేయాలి? నెమ్మదిగా పాకాలి, నెమ్మదిగా అడుగులేయాలి, నెమ్మదిగా నడవాలి, నెమ్మదిగా పరిగెత్తాలి, నెమ్మదిగా స్కూల్కి వెళ్ళాలి, బ్యాగ్ మోసుకెళ్ళాలి, బాగా చదువుకోవాలి, అంత అయిపోవాలి. దేవుడి స్తోత్రం కలిగినది, అంతేనండి? అప్పుడే అమ్మకు సంతోషం ఉంటుంది. 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా పాల సీసా నోట్లో పెట్టుకుని తిరుగుతున్నాడు అనుకోండి, సంతోషం ఉంటుందా? మనం పాపం చేయడం, క్షమాపణ అడగడం, పాపం చేయడం, క్షమాపణ అడగడం, పాపం చేయడం, క్షమాపణ అడగడం అంటే అర్థం ఏంటంటే, చిన్నప్పటి నుంచి పాలు తాగుతానే ఉన్నాం, డ్రాయర్ తడిపేస్తానే ఉన్నాం, పాలు తాగుతున్నాం, డ్రాయర్ తడిపేస్తున్నాం. అది చిన్నపిల్లలు అంతే కదా. అందుకనే ఈ బాధపడలేక డైపర్లు వేసేస్తున్నారు కదా. ఒకప్పుడైతే డైపర్లు లేవు. అమ్మ పాపం ఎన్ని తడిపినా అమ్మ ఉతకాల్సిందే. ఇప్పుడు అమ్మలకి కొంచెం ఏతం తగ్గింది, డైపర్లు వచ్చాయి. ఎందుకంటే పెద్ద ఎదిగిన తర్వాత డైపర్తో పని ఉండకూడదు ఇక, అంతేనండి కదా? వాడు అంతటా వాడు వెళ్ళిపోవాలి, వాడి స్నానం వాడు చేయాలి, వాడి బ్రష్ వాడు చేయాలి, అంతే కదమ్మా? రోజు అమ్మ స్నానం చేయంత కుదురుతుందా? కుదరదు. మనము ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత సంపూర్ణులవుటకు సాగిపోవాలి. దేవుడు స్తోత్రం కలుగునగా. ఇంకా పాపం మీద మనకు మక్కువ ఉండకూడదు, పాపం మీద ఇంకా ఆశ ఉండకూడదు, పాపం మీద ఇంకా కోరిక ఉండకూడదు, పాపం మీద ఇంకా మనసు ఉండకూడదు. అలా మన మనస్సు ఉంటే మన మనవి పరమునకు వినబడదు. ఇప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలి చెప్పండి? మన మనవి పరమునకు వినబడినట్లుగా ప్రార్థన చేయాలి. దేవుడు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే దేవుని వాక్యం చెప్తుంది, మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. ఇంకొక మాట, దానికంటే ముందు ఇంకో మాట చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వచనం. నీ ఆహారము ఆకలిగొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి నీ ముఖము తప్పింపకయు, దిక్కుమాల బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. దేవుని స్తోత్ర. ఏం చేయాలంటే ఆకలి కొన్నవానికి ఆహారం పెట్టాలి, రక్త సంబంధికి ముఖం తిప్పుకోకూడదటండి. దేవుని స్తోత్రం కలిగిన. రక్త సంబంధం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి మనం అందరము ఒకే తండ్రి రక్తం చేత కడగబడ్డ దేవుని బిడ్డలం. చెప్పండి, మనందరం ఒకే తండ్రి రక్తం చేత కడగబడిన దేవుని బిడ్డలం. దేవుని స్తోత్ర. ఇది మాటల్లో కాదు, హృదయములోంచి వచ్చునుగాక. అందుకే సంఘంలో ఎవరు దుఃఖంలో ఉన్నా వారిని మనం పట్టించుకోవాలి. భౌతికంగా మనకు రక్త సంబంధులు వేరు, అది శరీర సంబంధమైంది.
శరీర సంబంధం కంటే ఆత్మ సంబంధమైన బంధం చాలా గొప్పదే. శరీరం కంటే ఆత్మ ప్రాముఖ్యమైందే. కాబట్టి సంఘము ఒకే కుటుంబం. దేవుని స్తోత్ర. మనము మన సహోదరులు ఎలా ఎటువంటి భావన కలిగి ఉండాలి? మనం రక్త సంబంధులం. దేవుని స్తోత్ర. మనకు తెలియనట్టు ముఖం తిప్పుకోకూడదు. ఎందుకంటే ఇది దైవికమైనటువంటి కుటుంబం, ఇది దేవుని ఇల్లు, ఇది దేవుని స్తోత్ర. మన తండ్రి ఎవరు? చెప్పాలి. మీ తండ్రి ఎవరు? యేసయ్య మన తండ్రి. మనమందరం ఆయన పిల్లలమా? ఒక్కొక్కరు పిల్లమా? మనమందరం ఆయన పిల్లలం. దేవుని స్తోత్ర. అందుకే రక్త సంబంధులకు ముఖం తిప్పుకోకూడదు. ఆకలి కొనిన వానికి ఆహారం పెట్టాలి. దేవుని స్తోత్ర. అలా చేయకపోతే మనం చేసే ప్రార్థన, ఉత్తు ప్రార్థన ఎంతమంది తెగ చేసేయచ్చండి, అంతే కదండి. ప్రార్థన చేయడానికి ఏం ఖర్చు అవ్వదు, తెగ చేసేయచ్చు. ఏమైనా ఖర్చు అవుద్దండి? సాయంత్రం దాకా చేయండి, రూపాయి కూడా ఖర్చు అవ్వదు. కానీ ఆకలి కొన్నవాడికి అన్నం పెట్టాలంటే ఖర్చు అవుతుంది. రక్త సంబంధి మన అవసరంతో వచ్చాడు అనుకో, మన దగ్గరికి సహాయం చేయడానికి ఖర్చు అవుతుంది. దేవుని స్తోత్ర. ఎందుకంటే సాధారణంగా మనుషులు ఖర్చు అయ్యే పని చేయరు, ఖర్చు లేని పని చేస్తారు. అవునా కదా? ఖర్చు అయితే కొంచెం పక్కకి వెళ్తాం, ఖర్చు మంది కాకపోతే, ఖర్చు లేకపోతే ఒక అడుగు ముందుకు వేస్తాం, ఖర్చు ఉంటే ఒక అడుగు వెనక్కి వేస్తాం. దేవుని స్తోత్ర. కాబట్టి మన రక్త సంబంధికి మన ముఖం తిప్పుకునేటువంటి వారు అయితే దేవుడు మన ప్రార్థన ఆలకించడం. మత్తయి సువార్త 6:7 చూద్దాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. దేవుని స్తోత్ర. మన ప్రార్థన చేసేటప్పుడైనా, మనం దేవుని సన్నిధిలో మాట్లాడేటప్పుడైనా వ్యర్థమైనవి మాట్లాడకూడదు. ఇప్పుడు ఉదాహరణకి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి, అంతేనండి. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, అమ్మ నీ సమస్య ఏంటంటే, ఇంటికాడ బయలుదేరానండి, రోడ్డు మీదకి వచ్చానండి, రోడ్డు మీద నిలబడ్డానని అయ్యా, ఆటో వేరే రాలేదండి, ఒకటి ఆపేనండి, ఆడు ఆపలేదండి, ఇంకా చాలాసేపు చూశానండి, ఇంకో ఆటో వచ్చిందంట, అమ్మ బయటికి వెళ్ళంటాడు. ఏం చేయాలి చెప్పండి? అంతే తప్ప నువ్వు రోడ్డు మీదకి వచ్చావో, రోడ్డు మీద ఎంతసేపు నిలబడ్డావో, ఎన్ని ఆటోలు దాటిపోయాయో, ఆ ఆటో వాడు ఒక చోట దింపు, ఇంకో చోట దింపుడు, ఇవన్నీ అవసరమా? అన్నీ అవసరం లేదు. అవసరమైనవి మాట్లాడడం నేర్చుకోవాలి. దేవుడి స్తోత్రం కల. ప్రార్థన నోటుకు వచ్చినట్టు చేయకూడదు. దేవుణ్ణి స్తుతించాలి, దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి, దేవుడికి మన మనవులు చెప్పాలి. వ్యర్థమైన మాటలు మాత్రం మనం మాట్లాడకూడదు. దేవుని స్తోత్రం కలుగునది. మనం ఇక్కడ మాట్లాడినా, ప్రార్థన చేసినా అవసరమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలే మనం పలకాలి. దేవుని స్తోత్రం కలుగునది. అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి దేవుడితో. ఆయన మనకు కనపడ్డ కాబట్టి ఇష్టసరంగా మాట్లాడకూడదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. చాలా భయముతో, భక్తితో దేవుని సన్నిధిలో మనం మాట్లాడాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు మన మనసు ఆయన మీద లగ్నమైపోవాలి. ఈ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం మర్చిపోయి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగు. మన సంభాషణ యుక్తమైనదిగా ఉండాలి. యుక్తమైనటువంటి మాటలతోనే మనం ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఇంకా చదవండి ఆ మాట. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. దేవుడి స్తోత్రం కలుగునది. విస్తరించి మాట్లాడక్కర్లేదు. ఎందుకు మాట్లాడకూడదంటే, యేసయ్య అన్నాడు, నతానేలు ఆయన దగ్గరికి వచ్చాడు, పిలుపు తీసుకొచ్చాడు. నతానేలుని తీసుకొస్తే నతానేలు చూడగానే ప్రభు ఏమన్నాడంటే, ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం లేదన్నాడు. ఇంకా మాట్లాడలేదు ఆయన. నేను యేసుని చూడాలనుకుంటున్నానంటే
పిలిపి ఏం చేశాడు? నతానేల్ని ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. ఇంకా వచ్చాడు, ఆయన ఇంకొక నోరు కూడా ఇప్పలే. ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. ఆయన ఆశ్చర్యపోయాడు. అదే నా కోసం నీకెలా తెలుసు ప్రభువా అన్నాడు. ఆయన అన్నాడు, పిలుపు నిన్ను పిలవక మునిపే దారిలో మీరు అంజూరపు చెట్టు కింద కూర్చున్నారు కదా, అదే నీకెలా తెలుసు? నువ్వు ఎక్కడున్నావు కదా, మా ఊళ్ళో ఎక్కడ ఏ చెట్టు కింద కూర్చున్నావు, నీకెలా తెలుసు అయ్యా? ఎందుకంటే యేసయ్య వాళ్ళని కలుసుకున్న ఊరేరు, వాళ్ళు అంజూరపు చెట్టు కింద కూర్చున్న ఊరు వేరు. మనకలా ఫోన్ చేసి చెప్పడానికి ఫోన్లు కూడా లేవు అప్పుడు. నీకెలా తెలుసయ్యా ఆ ఊళ్ళో చెట్టు కింద మేము కూర్చున్న సంగతి? నువ్వు ఆ చెట్టు కింద కూర్చోక మునిపే, పిలుపు నిన్ను పిలవక మునిపే నాకు తెలుసు అన్నాడు. దేవుని స్తోత్రం కాదు. అంటే మన సంగతి అంతా ఆయనకి తెలిసిన వాడికి ఎక్కువ చెప్పక్కర్లేదు. రైటా కదా? తెలిసిన వాడికి ఎక్కువ చెప్పక్కర్లేదు. దేవుడి స్తోత్రం కలిగింది. మన సంగతి అంతా ఆయనకి తెలుసు. చెప్పండి, నా సంగతి అంతా ఆయన తెలుసు, వివరించక్కర్లేదు. దేవుడి స్తోత్ర. కాబట్టి మన సంగతి ఎరిగినటువంటి వాడు ఆయన, మన సంగతి ఎరగని వాడు కాదు. హల్లెలూయా. ఇంకొంచెం త్వరగా కొంచెం ముందుకు వెళ్ళిపోదాము. తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం కూడా చూద్దాం. మొదటి తిమోతిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందు పురుషులు కోపము సంశయము లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెను. దేవుని స్తోత్ర. 2 ఉండకూడదంట. ఏంటంట? కోపము, సంశయం. ఎందుకంటే మన దగ్గర అనుమానం ఉండకూడదు. దేవుడు తప్పకుండా నా ప్రార్థన ఆలకిస్తాడో, దేవుడు తప్పకుండా నన్ను దర్శిస్తాడో, దేవుడు తప్పకుండా నన్ను విడిపిస్తాడో, దేవుడు నన్ను ఎంత మాత్రం మర్చిపోయేవాడు కాదు. నమ్మాలి. దేవుడి స్తోత్ర. సంశయం ఉండకూడదు మనలో. అనుమానంతో కానీ లేకపోతే కోపంతో కానీ మనం ఉండకూడదు. 2, మన చేతులు పవిత్రమైన చేతులు ఎత్తి దేవుడికి ప్రార్థన చేయాలంట. ఏం చేతులంట? ఎలా ఉంటాయి అయ్యి? పవిత్రమైన చేతులెత్తి యేసయ్యకు ప్రార్థన చేయాలట. దేవుని స్తోత్ర. పవిత్రమైన చేతులు ఎలా ఉంటాయి మరి? ఎవరికి హాని చెయ్యనటువంటి చేతులు, అపవిత్రమైన దాన్ని ముట్టని చేతులు, హాని చెయ్యని చేతులు, ఇతరులకు పెట్టే చేతులు, ఎవరిని కొట్టని చేతులు. దేవుడి స్తోత్ర. మన చేతులు చేతులు ఎత్తినప్పుడు ఆయన చేతులు కూడా చూస్తాడు, చేతులు ఎలా ఉన్నాయో. నా చేతులు చూస్తే ఎలాంటివో మీకు తెలియదు, కానీ మన చేతులు చూసినప్పుడు ఎలాంటివో ఆయన తెలుస్తుంది. దేవుని స్తోత్రం కలిగిన. మన చేతులు పవిత్రంగా కాపాడుకొందుముగాక. మన చేతులకి ఏ దోషం అంటకూడదండి. అన్యాయపు లాభం ముట్టుకోకూడదు. ఇవి అన్యాయపు వచ్చుబడిని మనం ఆపేక్షించకూడదు. దుర్లాభాన్ని మనము ఆపేక్షించకూడదు. మన చేతులతో మోసం చేయకూడదు. మన చేతులతో అపవిత్రమైన దాన్ని ముట్టుకోకూడదు. అలా చేసేవారమైతే ప్రభు మన ప్రార్థన వినడు 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 వినడు. ప్రభు మన ప్రార్థన వినలేదు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయనకి మనకి మధ్య అనుబంధం పాడైపోయింది. కాబట్టి మన చేతులు పవిత్రమైన చేతులెత్తి ప్రభువుకి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలిగాక. మన చేతులు ఎప్పుడు పవిత్రంగా కాపాడుకోవాలి. మన పెదాలు పవిత్రంగా కాపాడుకోవాలి. మన నోట ఒక శాపవచనం కానీ, బూతులు కానీ, వ్యర్థమైనవి కానీ, అపవిత్రమైనవి కానీ మన నోట రానివ్వకూడదు. అపవిత్రమైంది, నిషిద్ధమైంది ఏది మన నోట పడకూడదు. అలా చేస్తే ప్రభు మన ప్రార్థన వినడు వినడు వినడు. దేవుడి స్తోత్ర. ఎందుకంటే ప్రభువా అని పిలిస్తే వెంటనే దేవుడు వినాలి. అంతేనండి. ఇప్పుడు యెహోషువ యుద్ధభూమిలో ఉన్నాడు. ఎంత ప్రార్థన చేశాడు? 2 మాటలు చేశాడు ప్రార్థన. దేవుడి స్తోత్ర. సృష్టి ఆగిపోయింది.
సృష్టి ఆగిపోయింది. దేవుడు మన ప్రార్థన వింటే వెంటనే మనం ప్రతిఫలం చూస్తాం. హల్లెలూయా. అందుకే మన హృదయంలో ఏముండాలంటే, నేను ఎలా ప్రార్థన చేసిన వెంటనే దేవుడు వినాలి, అలాంటి జీవితం నాకు కావాలి అని కోరుకోవాలి. అందుకే మన పెదాలు, మన చేతులు పవిత్రంగా కాపాడుకుందుముగాక. ఎవ్వరికి హాని చేయకూడదు ఈ చేత్తో. దేవుని స్తోత్రం. ఎవరిని గాయపరచకూడదు, ఎవరిని నష్టపెట్టకూడదు, ఎవరిని దుఃఖపెట్టకూడదు. నిన్ను బట్టి ఎవ్వరు దుఃఖపడకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగా. నిన్ను బట్టి ఎవరు దుఃఖపడినా, ఎవరు బాధపడినా నీ ప్రార్థన దేవుడు వినడు వినడు వినడు. మనం ఎలాగా మన జీవితాన్ని పవిత్రంగా కొనసాగించాలో ఒకసారి మనం ఆలోచించాలి. దేవుడికి స్తోత్ర. మీరు అలసిపోయి ఉన్నారు పాపం, ఉపవాసం ఉన్నారు. మేమైతే తినేసి వచ్చాం. నాకంటే మీరే ధన్యులు. నేను తినొచ్చాను, మీరు భోజనం ఉపవాసంతో ఉన్నారు. మీకు అందరికీ అన్నారు. దేవుడి స్తోత్ర. మీ పాస్టర్ గారు వద్దండి సాయంత్రం వెళ్దేవాడు తింటాం ఏంటంటే ఒప్పుకోలేదే. వద్దులేండి, భోజనం వంట సిద్ధపరిచిన వారు ఫీల్ అవుతారు కాబట్టి వద్దండి చేసేయండి అన్నారు. మరి ఆయన మాట వినాలి కదా. కాబట్టి మేము తినొచ్చాం, మీరేమో ఉపవాసం ఉన్నారు కాబట్టి నీరసంగా ఉన్నారు. దేవుడి స్తోత్ర. ఈ నీరసంలో కాస్త అలాగా మగతొచ్చేస్తుంది, కాస్త అలాగా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది, కాస్త అలాగా కునుకుపట్లు వచ్చేస్తున్నాయి. దేవుని స్తోత్ర. మిమ్మల్ని అర్థం చేసుకుంటాను నేను. మంచోళ్ళు మీరు, మంచి సంఘం మీ సంఘం. దేవుడి స్తోత్రం కలుగునుగా. నిజంగా చెప్తున్నా, నిజంగా మంచి సంఘం మీరు. చాలా ఆసక్తి కలిగినటువంటి వారు. ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు మంచి పరిచారకులు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మీకు మంచి దైవ సేవకులను ఇచ్చాడు. దేవుడు మిమ్మల్ని, మీ సేవకులను దీవించునుగాక. దేవుని స్తోత్ర. రానున్న కాలంలో ఇదంతా ఇరుకైపోవునుగాక. బయట కూడా కూర్చోవాలిగాక. ఈ మందిరం ఇంకా ఎక్స్టెన్షన్ చేయబడునుగాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఏమన్నా అంటే, నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని నీకు ఇస్తానన్న. తప్పకుండా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి మీరెంతో మంచి విశ్వాసులు, మీ సేవకులు మంచి సేవకులు. దేవుని స్తోత్ర. కాబట్టి మీరు చక్కగా వింటారని, మీరు చక్కగా వినేవారు కాబట్టి మీ ఆసక్తిని పోగొట్టుకోకూడదు. హల్లెలూయా. ఇంకొక మాట, మీకా 3వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక వారు యెహోవాకు మొర్ర పెట్టినను వారి మొర ఆయన అంగీకరింపడు అని రాయబడింది. ఇక్కడ ఏంటంట? దుర్మార్గం. వాక్యం చెప్తుంది, అధికముగా దుర్మార్గు పనులు చేయకు. దుర్మార్గం అంటే ఘోరమైనటువంటి పాపాలని. దుర్మార్గం అంటే ఘోరమైన పాప. ఎందుకంటే చాలామంది దేవుని మందిరానికి వచ్చినప్పటికీ ఈ దుర్మార్గాన్ని విడిచిపెట్టట్లేదు. అలా దుర్మార్గ పనులు చేస్తే దేవుడు మన ప్రార్థన అస్సలు వినడండి, వినడండి. కాబట్టి ప్రతి విధమైన దుర్మార్గము, ప్రతి విధమైన దుష్టత్వము, ప్రతి విధమైన చెడుతనము, ప్రతి విధమైన అపవిత్రత మనం విడిచిపెట్టినప్పుడే ప్రభు మన ప్రార్థన వింటాడు. ఎందుకంటే యేసయ్య అంటండి, పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేసేటువంటి వారి కోసమంట ఆయన ఎదురు చూస్తాడంట. వారి ప్రార్థనల వైపు ఆయన చెవి ఒగ్గుంటుందటండి. దేవుని స్తోత్ర. వారి వైపు ఆయన కనులు చూస్తూ ఉంటాయంట. ఎంత అదృష్టం అండి అది. కాబట్టి దుర్మార్గపు పనులు మన దగ్గరికి అసలు రానివ్వకూడదు. అలాంటిది ఆలోచనలో కూడా మనకి రాకూడదు. ఇవన్నీ వివరించడానికి టైం లేదు కాబట్టి నేను జస్ట్ అలా మీకు వాక్యం చూపించి ముందుకెళ్ళిపోతున్నాను. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఇంకొక మాట మనం చూద్దాం. సామెతలు 1వ అధ్యాయము 25, 28. నేను చెప్పిన బోధ ఏదియో మీరు వినక త్రోసివేసితిరి,
నేను గద్దింపగా మీరు లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. దేవుడు ఇక్కడ 2 మాటలు రాయబడ్డాయి. అదేంటంటే, నా బోధ వినలేదు, నా గద్దింపుకి లోబడలేదు. మనము ఎలా ఉండాలంటే, దేవుడు ఈరోజు మనతో ఓ మాట మాట్లాడినప్పుడు ఆ మాట మనము వినకపోతే దేవుడికి మనతో మాట్లాడు. నా మాట అర్థమైంది కదా? దేవుడు ఈరోజు ఒక మాట చెప్పాడు నీకు, ఆ మాట వినలేదనుకోండి, ఇక దేవుడు నీతో మాట్లాడ్డాడు. అందుకే చాలామందికి ఒక వాక్యం అర్థం కాదు, బుర్రకెక్కదు. ఎందుకు తెలుసా? నిన్న దేవుడు నీతో మాట్లాడాడు, నువ్వు పట్టించుకోలేదు. ఆ మాటకు నువ్వు లోబడే వరకు దేవుడు నీతో మాట్లాడ్డావు. దేవుడు ఈరోజు నిన్ను గద్దించాడు, నువ్వు పట్టించుకోలేదు. నువ్వు లోబడే వరకు నీ ప్రార్థన దేవుడు వినడు. అందుకే దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడినా మన వెంటనే లోబడేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును. వెంటనే ఒక ప్రార్థన చేసుకోవాలి దేవుడికి వెంటనే. అందుకే చాలా జాగ్రత్తగా వినాలి మరి దేవుని వాక్యం అంటే. చాలా జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యం. దేవుడు బోధించినప్పుడు, దేవుడు గద్దించినప్పుడు మనము లోబడకపోతే అపాయములో ఉండి ప్రార్థన చేసిన దేవుడు విండట, కష్టములో ఉండి ప్రార్థన చేసిన దేవుడు విండు. ఎందుకు విండు? ఆయన నీతో మాట్లాడినప్పుడు నువ్వు పట్టించుకోలేదు. చూసారా? దేవుడు గద్దించినప్పుడు మనం వెంటనే లోబడాలి. దేవుడు బోధించినప్పుడు వెంటనే మనం లోబడాలి. దేవుని స్తోత్రం కలుగునది. నేటి క్రైస్తవ సమాజంలో ఇటువంటి వాతావరణం లేకపోవటం వల్లే మనము ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నాం. ఏ మాట త్రోసివేసేది కాదు, ఆయన మాటల్లో ఏది నిరర్ధకమైంది కాదు. ఆయన బోధను మనం త్రోసేయకూడదు. అక్కడ ఏం రాయబడింది? నా బోధ వినలేదు అంటున్నాడు ఆయన. ఆయన బోధ తప్పకుండా మనం ఏం చేయాలి? విని మార్పు చెందాలి, విని సరి చేసుకోవాలి. ఆయన గద్దించినప్పుడు లోబడాలి. ఆ 2 చేయకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు విండం. దేవుడి స్తోత్ర. ఎంత ప్రార్థన చేసినా దేవుడు విండం. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాలి, ఇంకొక దారి ఉండదండి. ఎక్కడ లోబడలేదో అక్కడ లోబడే వరకు మన ప్రార్థన ఉండవు. ఏ గద్దింపుని తిరస్కరించామో అక్కడికి వెళ్ళి దాన్ని సరి చేసుకునే వరకు దేవుడు మన ప్రార్థన విండవు. దేవుడి స్తోత్ర. నేను ఒక పుస్తకం చదువుతున్నాను. చదువుతూ ఉంటే అందులో ఒక దైవజనుడి దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. ఆమెకు కాళ్ళు చేతులు పట్లు లేసాయంట. కీళ్ళ వాత వచ్చింది. కీళ్ళ వాత వస్తే ఎన్ని మందులు వేసుకున్నా తగ్గలేదట. దైవజనుడి దగ్గరికి వచ్చింది. అయ్యా, ఎన్ని మందులు వేసుకున్నా తగ్గలేదయ్యా, దేవుడే స్వస్థపరచాలి, కాబట్టి నా కోసం ప్రార్థన చేయండి అన్నదంట. దైవజనుడు ఆమె చేతులుంచి, ప్రభువా, ఈవిడ ఎన్ని మందులు వేసుకుని ఎందుకు తగ్గలేదు నాయనా అన్నాడంట. ఈవిడ ఎన్ని మందులు వేసుకున్నా ఎందుకు తగ్గలేదు ప్రభువా అని ఆయన హృదయంలో ఒక చిన్న ప్రార్థన చేశాడట. దేవుడు ఆయనకి ఒక దృశ్యం చూపించాడు. పాస్టర్ గారు డౌట్ వచ్చింది, ఏదో నాకు అలా వచ్చిందా లేకపోతే దేవుడు చెప్పాడా? ప్రభువా, ఏంటిది నువ్వు చూపించిన దృశ్యము? ఇది నా భ్రమ లేకపోతే నువ్వు చూపించిందా ప్రభువా అంటే, దేవుడు అన్నాడంటే నేనే చూపించాను, ఆమెతో మాట్లాడు అని చెప్పాడట. ఆయన మాట్లాడమని చెప్తే ఆయనకి డౌట్గానే ఉంది లోపల. నాకు ఏదో వచ్చింది కరెక్ట్ కాదంటావా అని, అమ్మా నాకు ఒక దృశ్యం కనిపించింది అని చెప్పి ఆయన మాట్లాడినప్పుడు ఆ మంది అంటే, నిజమేనయ్యా మీరు చెప్పింది. అలా ఆయనంట ఆమెను తిట్టాడంట. ఒకసారి తిడితే అలా ఆయన మీద కోపం పెట్టుకుని పగ పెట్టేసుకుని క్షమించలేదట.
దేవుడు చెప్పాడట, ఈమె ఆయన్ని క్షమించలేదు, అందుకే నేను బాగు చేయలేదు అన్నాడట దేవుడు. అప్పుడు వెంటనే ఆమె, అయ్యా నిజమేనయ్యా, మా ఆయన ఏదో విషయంలో నా మీద కోప్పడ్డాడో ఆ రోజు నుంచి మా ఆయన మీద పీకల దాకా ఉందయ్యా, నాకు దిగుతులేదయ్యా. ఏం చేస్తలేదంట? దిగుతులేదంట, కిందకే పీకల దాకా ఉందంట, దిగలేదంట, ఎంత దింపినా దిగలేదంట. అందుకే ఇప్పుడు ఏం చేసింది సైతాన్, ఏం చేశాడు? దిగలేదు కాబట్టి పీకట్టుకున్నాడు. జాగ్రత్త, నీకు పీకల దాకా ఉంటే ఆడేం చేస్తాడు తెలుసా? పీకట్టుకుంటాడు. మా ఊరిలో ఒక ఆవిడ ఉంది, ఒకసారి గొంతు దిగదు, ఇక్కడ ఉండిపోద్ది అన్నం, నీళ్ళు కూడా దిగవు అమ్మకి. దిగనప్పుడల్లా నాకు ఫోన్ చేస్తే, వెళ్ళి ప్రార్థన చేస్తే దిగుతుంది. వెంటనే ప్రార్థన చేసిన వెంటనే నేను నీళ్ళు ఇస్తాను, దిగుతుంది. కొన్ని రోజులు అన్నం తింటుంది, మళ్ళీ ఏదో రోజు ఆగిపోతుంది. ఈ మధ్యకాలంలో మొన్న రాత్రి దిగుతలేదండి అని ఫోన్ చేసింది, రాత్రి 10 గంటలు. వెళ్ళాను, ప్రార్థన చేశాను, దిగుతలేదు. ఇప్పుడు ప్రార్థన చేసినా దిగలేదు. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా వెంటనే దిగేది, ఇప్పుడు దిగలే. మళ్ళీ ప్రార్థన చేశాను. నా అలవాటు ఏంటంటే, ఒకసారి రిజల్ట్ రాకపోతే మళ్ళీ చేస్తాను. అది నా అలవాటు. ఎందుకంటే కార్యం జరగాలి కదా, కార్యం అయినా జరగాలి, ఎందుకు జరగలేదో తెలియాలి, అంతే కదా. ఎందుకు జరగలేదో తెలియాలి. ఇప్పుడు 3 సార్లు చేసిన దిగల. ఆవిడ చెప్పాను, ఆమెకి ఓ మాట చెప్పా, నువ్వు దేవుడు మాటకు లోబట్టలేదు, అందుకని దేవుడు నా ప్రార్థన కూడా అంగీకరించలే. దేవుడు స్తోత్రం కలిగింది. ఎందుకంటే దేవుడు మాట వినకపోతే, ఆయన అన్నాడు, యోబు, దానియేలు, సమూయేలు లాంటి వాళ్ళు నీ కోసం ప్రార్థన చేసింది నేను అన్నాడు. ఆయన నేను చేస్తే తింటాడా చెప్పండి? యోబు లాంటి ప్రార్థనా పరుడు, సమూయేలు లాంటి ప్రార్థనా పరుడు, దానియేలు లాంటి ప్రార్థనా పరుడట. అవిధేయత, మనం దేవునికి అవిధేయత చూపిస్తే మన కోసం వాళ్ళు ప్రార్థన చేసినా దేవుడు వింటావు. కాబట్టి తప్పకుండా దేవుని మాటకు అవిధేయత చూపకుందుముగాక. ఎవ్వరూ గద్దింపుకి వ్యతిరేకించకూడదు. దేవుడు గద్దించినప్పుడు లోబడాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. అలా లోబడేవారుగా ఉంటే దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు. ఎప్పుడైనా మనకు ప్రార్థనకు జవాబు రాకపోతే దేవుడిని అడగాలి, ప్రభువా నా ప్రార్థనకి ఎందుకు జవాబు రాలేదు? ప్రభువా నాకెందుకు స్వస్థత రాలేదు? ప్రభువా నన్ను ఎందుకు మీరు బాగు చేయలేదు? ప్రభువా నా రోగం ఎందుకు తగ్గలేదు? ప్రార్థన చేశాను కదా, ఎందుకు తగ్గలేదు? ఎప్పుడన్నా అడిగారా? మాట్లాడరు. ఇప్పుడు మాట్లాడరు అసలు. కారణం ఏంటి? నాలో ఏమైనా ఇంకా దోషం ఉందయ్యా, నా పాపం నాకు చూపించువా, నేను లోబడతానయ్యా. ఇలాంటి ప్రార్థన చేయదుముగాక. ఎందుకంటే మనం చేసే భక్తి గుడ్డి భక్తి కాదు, ఇది మూఢనమ్మకం కాదు. అర్థమైందన్నమాట. ఇది మూఢభక్తి కాదు, అర్థం లేనటువంటిది కాదు, యథార్థమైంది, సత్యమైంది. దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. సమాధానం ఇవ్వకపోతే సమాధానం ఎందుకు రాలేదో కూడా చెప్తాడు. నా మాటలు అర్థమైతే స్తోత్రం చెప్పండి. మనకేం కావాలి? ఇప్పుడు సమాధానం కావాలి. లేకపోతే ఎందుకు సమాధానం రాలేదు అదైనా మనకి తెలియాలి. దేవుడు స్తోత్రం కలిగింది. ఎందుకు సమాధానం రాలేదో కూడా మనకు తెలియాలి. దేవుడు చెప్తాడా? తప్పకుండా చెప్తాడు. దేవుడు స్తోత్రం కలిగింది. దావీదు కాలంలో కరువు వచ్చింది. కరువు వస్తే దావీదు దేవుడికి ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ కరువు ఎందుకు వచ్చింది అంటే, మనకి ఏదన్నా అవుతే దానికి కారణం ఉంటుందా? మాట్లాడాలి మీరు. దావీదు కరువు వస్తే ఏం చేశాడు? ప్రభువా ఈ కరువు రావడానికి కారణం ఏంటి అన్నాడు. దేవుడు అన్నాడు, నరహంతుకులైన సౌలు కుటుంబీకులను బట్టి కరువు వచ్చింది. యెబూసీయుల్ని
సౌలు చంపాడు. వారితో యెహోషువ నిబంధన చేశాడు, మిమ్మల్ని చంపమని. దేవుడి నామం పేరట ప్రమాణం చేశాడు. కానీ సౌలు ఏం చేశాడు? ఇజ్రాయేలీయులు చేసిన ప్రమాణాన్ని మర్చిపోయి వాళ్ళని చంపాడు. యెబూసీయులు ఏం చేశారంటే ఇజ్రాయేల్ దేశాన్ని శపించారు. అందుచేత దావీదు కాలంలో కరువు వచ్చింది. ఇప్పుడు దేవుడు అన్నాడు, నరహంతికులైన సౌలు కుటుంబీకులను బట్టి ఈ కరువు వచ్చింది. యెబూసీయుల్ని సౌలు చంపాడు, నిర్దోషులను చంపాడు. ఇజ్రాయేలీయులు మెప్పు పొందడానికి అపశుభం ఎరిగినటువంటి అమాయకుల్ని సౌలు చంపాడు. వెంటనే రాజుగారు కబురు పంపించాడు వాళ్ళకి, అయ్యా, మీరు నా స్వాస్థ్యమును దీవించినట్లు నేను మీకేం చేయాలి? వెండి కావాలా? బంగారం కావాలా? డబ్బు కావాలా? విలువైన వస్తువులు మీకు ఏమైనా కావాలా? మీరు తీసుకొని సంతృప్తి పడి నా దేశాన్ని దీవించాలి. ఏం చేయాలంట? వాళ్ళు శపించారు. వాళ్ళు అన్నారు, సౌలు కుటుంబీకులు చేసిన పాపానికి వెండి చేతనైనా, బంగారం చేతనైనా, లేకపోతే ధనము చేతనైనా ప్రాయశ్చిత్తం కలగదు. నరహంతికులైన ఆ సౌలు కుటుంబీకులని వారి కుమారులు మాకు అప్పచెప్పండి, యెహోవా సన్నిధిలో వాళ్ళని ఉరి తీస్తామన్నారు. మరి వాళ్ళు కోరినట్టు చెయ్యాలి. అందుకే సౌలు కుమారుల్లో 7గురిని వాళ్ళకి అప్పగిస్తారు. వాళ్ళు తీసుకెళ్ళి వారిని యెహోవా సన్నిధిలో ఉరి తీసినప్పుడు సౌలు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కలిగి అప్పుడు వర్షం కురుస్తుంది. ప్రియులారా, మనం దేవుని వాక్యానికి అవిధేయులమైతే దేవుడు మన ప్రార్థన విండా. దేవుని స్తోత్రం కలుగునిగా. కాబట్టి మనం ఎంతగా ఎదగాలంటే దానికి కారణం ఏంటో కూడా తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునిగా. కారణం ఏంటో దేవుడు చెప్తాడు, మనం అడక్క చెప్పట్లేదు. ఆయన చెప్పేటప్పుడు నిద్ర అవుతున్నాం, ఇంకేం అడుగుతాం మనం? అప్పుడే వస్తుంది కొనుక్కు, దాటిపోయింది ఆ మాట, ఇంకేం చేస్తాం? దాటిపోయింది. ఇప్పుడు బస్సు కోసం కూర్చున్నామండి, బస్సు దగ్గరికి వచ్చిన తర్వాత కునిపాట్లు వచ్చాయి మనకి. అది ఆరన కొట్టింది, అప్పుడే మత్తులోకి వెళ్ళిపోయాం, బస్సు వెళ్ళిపోయింది. చెప్పండి, ఇప్పుడు బస్సు ఎక్కుతామా? ఎక్కం కదా. కాబట్టి సైతానుడు అలా చేస్తాడు, వాడికి అవకాశం ఇవ్వకూడదు గాక. ఏమైనా స్తోత్రం కలిగిన గాక. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా చూద్దాం. అటువలే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని ఆమెను ఏం చేయాలంట? పురుషులు ఏం చేయాలంట? ఇక్కడ పురుషులు తక్కువ ఉన్నారనుకోండి, తక్కువ ఉన్న ఎక్కువ ఉన్న పురుషులు ఏం చేయాలంట? భార్యని సన్మానించాలట. దేవుని స్తోత్ర. ఏం చేయాలట అని చెప్పండి? భార్యను సన్మానించాలి, అగౌరవపరచకూడదు. భార్యను సన్మానించకుండా ప్రార్థన చేసామనుకోండి, దేవుడు ఎండో. తెలుసా మీకు? భార్యని అవమానపరిచి గౌరవించకుండా ప్రేమగా చూడకుండా మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనుకుంటున్నారా? అస్సలు ఎండో. దేవుడు స్తోత్ర. చిన్న తేడా వచ్చిన ఎండో. దేవుడు స్తోత్ర. హల్లెలూయా. ఇంకా చదవండి అమ్మా. మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున ఆమెతో కాపురం చేయండి. దేవుడు స్తోత్ర. సన్మానించకపోతే ఆ ప్రార్థన దేవుడు ఏండో. స్త్రీలు తమ వాక్యం ఏం చెప్తుందంటే, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి, తిరగబడకండి. మనం తిరగబడి ఉపవాసం ఉన్నాం అనుకోండి, చెప్పండి, మనమో భర్త మీద తిరగబడి ఉపవాస ప్రార్థన చేసాం, 7 రోజులు చేసాం, 7 రోజులు చేసాం, మంచినీళ్ళు కూడా తాగలేదు. ఆయన అంటాడు కదా, ప్రభువా నన్ను కనికరించయ్యా, వీళ్ళు సమాధాన పడరా అంటాడు. మొదటి రోజు ప్రభువా 2 రోజులు ఉపవాసం ఉన్నానయ్యా
ఆయన అంటాడు, వెళ్ళి సమాధానం పడరా అంటాడు. ప్రభువా 4 రోజులు ఉన్నానయ్యా, నీ ప్రార్థన అంటే నువ్వేం చేయాలి? ప్రభువా 7 రోజులు ఉన్నానయ్యా, నువ్వు వెళ్ళి సమాధాన పడరా అంటాడు. దేవుని స్తోత్ర. దేవుని మాటకు విధేయత చూపకుండా దేవుడు మనం చేసే ప్రార్థన వినడు వినడు వినడు. దేవుడి స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి తప్పకుండా మన ప్రార్థన పరమునకు వినబడినట్లుగా మనం ప్రార్థన చేయాలి. చూద్దాం ఇంకా 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చూద్దాం. తొదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారు, కరుణాచిత్తులు, వినయ మనస్కులై ఉండండి. దేవుని స్తోత్ర. ఏం చేయాలంటమ్మా? ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలివారై ఉండాలి. సుఖాన్ని పంచుకోవాలి, దుఃఖాన్ని పంచుకోవాలి. సహోదరులలో ఎవరు కష్టంలో ఉన్నా వారి యొక్క సుఖ దుఃఖాల్లో మనం ఏం చేయాలి చెప్పండి? పాలు పంచుకోవాలి. ఇతరులకు ఎవరికైనా కష్టం వస్తే మనం పట్టించుకోం, కానీ మనకు కష్టం రాగానే దేవుడు పట్టించేసుకోవాలి మనం. స్తోత్రమా? ఆమేనా? ఎవరికైనా బాధ ఉంటే మనం పట్టించుకోము, మనకు బాధ ఉంటే దేవుడు వెంటనే దిగొచ్చేయాలి మన దగ్గర. న్యాయమా? మాట్లాడండి. న్యాయమా? మనుషుడు ఏమి విత్తుతాడో అది. మనము ఎదుటివారి కష్టంలో పాలు పంచుకుంటే మన కష్టంలో ఆయన పాలు పంచుకుంటాడు. ఎదుటివారి దుఃఖంలో మనం పాలు పంచుకుంటే ఆయన మన దుఃఖంలో పాలు పంచుకుంటాడు. కాబట్టి మనం విత్తాలి, కొయ్యాలి. చెప్పండి, చేయెత్తి చెప్పాలి. విత్తాలి. మీరు చేలో నాట్లు వేయకుండా కోతకెళ్ళండి. చేలో విత్తనం వేయకుండా కోతకెళ్ళండి, ఎంత పండుతుంది? నాట్లు వేయకుండా కోతకెళ్ళారని గొడవలట్టుకుని అక్కడ ఏమైనా ఉంటుందా? ఏముండదు. కోత కొయ్యాలంటే ముందు విత్తనాలు వేయకుండా 7 రోజులు ఉపవాసం ప్రార్థన చేసి గొడవలట్టుకుని వెళ్ళండి. మాట్లాడట్లేదు, మీరు ఏం మాట్లాడట్లేదు. సరే 12 రోజులు ఉపవాసం ప్రార్థన చేసాం. ప్రభువా నేను గొడవలట్టుకుని చేయలేక వెళ్తున్నాను, చేను పండేసి ఇరగబడిపోయి ఉండాలా యేసు నామములో అని వెళ్ళండి. అక్కడ ఏముండదు. దానికి కావాల్సింది ఏంటి చెప్పండి? దానికి ప్రార్థన కాదు కావాల్సింది. ఏం చేయాలి? ముందు విత్తాలి. నీ కష్టములో దేవుడు స్పందించాలంటే ఇతరుల కష్టంలో నువ్వు స్పందించాలి. దేవుని స్తోత్రం కలిగి ఉన్నాయి. కాబట్టి మనం అన్ని ప్రార్థనతో జరగవు. చేయొద్దండి, చేయొచ్చు చెప్పండి. అన్ని ప్రార్థనతో జరగవు. విత్తాలి, కొయ్యాలి. దేవుడి స్తోత్ర. ఇది కూడా నేర్చుకోవాలి. మనకు సూత్రం ఏంటంటే అన్నిటికీ ప్రార్థనే. ప్రార్థన తప్పకుండా చేయాలి. ప్రార్థన ప్రాముఖ్యమైంది. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. అన్ని నిజమే. దానికి ముందు ఇంకోటి చేయాలి. దేవుడి స్తోత్ర. దానికి ముందు చేయాల్సింది ముందు చేయాలి, తర్వాత చేయాల్సింది తర్వాత చేయాలి. కాబట్టి విత్తనం విత్తిన తర్వాత ప్రార్థన చేయాలి. ప్రభువా ఇది వాతావరణం అనుకూలింపజేయండి, చీడపీడలు పట్టనివ్వకండి, ఈ పొలాన్ని ఆశీర్వదించి మంచిగా పండినట్లుగా సహాయం చేయండి అని ప్రార్థన చేయొచ్చు. అంతేనమ్మా? విత్తనం వేయకుండా యేసు నామములో విత్తనము దేవుడే యేసును గాక, యేసు నామములో ఆయనే మందు కొట్టును గాక, యేసు నామములో పురుగు పట్టకూడదు గాక, యేసు నామములో నేను నీరు కట్టకపోయినా పంట వచ్చేయాలి గాక అన్నారని వెళ్ళారనుకోండి చేలోకి. ఏముండదు అక్కడ. అంటే ఇప్పుడు ఏం కావాలి చెప్పండి? చెప్పండి చెప్పండి. మనం మూఢభక్తి చేయకూడదు. దేవుని స్తోత్రం కలిగినగా. అందుకే ముందు దేవుడు మాట వినాలి. చెప్పండి. ముందు దేవుడు మాట విని ఆ తర్వాత ప్రార్థన చెయ్యాలి. మనము ఒకరి సుఖ దుఃఖాల్లో ఒకరు పాలువారం కాకుండా ఓన్లీ ప్రార్థనే చేస్తే మన ప్రార్థనకి ఏం ప్రతిఫలం రాదు. దేవుడి స్తోత్ర. ఇంకా చదవండి అమ్మా. ఇంకా ఇంకొకసారి ముందుకెళ్ళండి అమ్మా.
సహోదర ప్రేమ కలవారు, కరుణా చిత్తులు, వినయ మనస్కులై ఉండాలి. సహోదర ప్రేమ చేయి చెప్పండి. మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే ముందు ఏముండాలి మనకి? సహోదర ప్రేమ లేకుండా ప్రార్థన చేసాం చెప్పండి. ఇలా ఓపెన్ చెయ్యి. సహోదర ప్రేమ లేకుండా ప్రార్థన చేసాం, ప్రతిఫలం ఏముండదు, ఆత్మ సంతృప్తి మిగులుతుంది. మనం ఏం చేస్తామంటే కొంచెంసేపు ప్రార్థన చేసిన తర్వాత అమ్మయ్య తేలికైపోయింది మనసు, దేవుడు ఆలకించాడు అని తృప్తి పడతాం. ఆత్మ సంతృప్తే మిగులుతుంది కానీ ప్రతిఫలం మాత్రం రాదు. కాబట్టి మనము ఆత్మ సంతృప్తి కోసం కాదు, మన ప్రార్థన పరమునకు వినబడినట్లుగా ప్రార్థించేయాలి. కాబట్టి సహోదర ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. ప్రేమ లేకపోతే అస్సలు దేవుడు మన ముఖం కూడా చూడడు. అర్థమైతే స్తోత్రం చెప్పండి. ఏముండాలి? సహోదరుల మీద ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే దేవుడు కనీసం మన ముఖం చూడడానికి కూడా ఇష్టపడ్డు. సహోదర ప్రేమ గలవారు కరుణా చిత్తులు, ఒకరిని ఒకరు కరుణించాలి. కరుణించడం అంటే కనికరపడాలి. కనికరపడితే ఏమైనా చేయగలుగుతాం, కనికరపడకపోతే ఏం చేయాలి? ప్రేమ సహోదరుల పట్ల తప్పకుండా ప్రేమ ఉండాలి, తప్పకుండా కనికరం ఉండాలి. సహోదరుల మీద ప్రేమ లేకుండా, కనికరం లేకుండా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వినడు. మీ గాలి తీసేస్తున్నాను ఏంటి? నేను లేదు కదా. దేవుడు స్తోత్రం. మరి దేవుడు తీయమంటే తీయాలి. హల్లెలూయా. ఇది గాలి తీయడం కాదు, ఇది గాలి నింపడం. దేవుడు స్తోత్రం కలిగింది. ఇది గాలి నింపటం. గాలి నింపితే పైకి ఎగురుతాం. దేవుడు స్తోత్రం కలిగింది. కాబట్టి తప్పకుండా సహోదర ప్రేమ గలవారిగా ఉండి ప్రార్థన చేయాలి గాక. తప్పకుండా దేవుడు స్తోత్రం కలిగిందిగా. కాబట్టి తప్పకుండా మనం ఒకరి పట్ల ఒకటి కనికరం కలిగినటువంటి వారుగా ఉంటే దేవుడు మనం ప్రార్థన చేస్తే వెంటనే కనికరపడిపోతాడండి ఆయన. దేవుడు స్తోత్ర. చూడండి, యేసేపు జైల్లో ఉన్నప్పుడు యేసయ్య కనికరపడిపోయాడు. యేసేపు జైల్లో వేసాడు. పోతీఫర్ భార్య ఏం చేసింది? లేనిపోని మాటలు చెప్తే వారి యజమానుడు ఏం చేశాడు? జైల్లో వేసాడు. కానీ దేవుడి కట్ట యేసేపు మీద కనికరం వచ్చేసిందంటే. దేవుడి స్తోత్ర. దేవుడికి ఎప్పుడైతే కనికరం వచ్చిందో జైలు అధికారికి యేసేపు మీద కనికరం వచ్చేసిందంట. దేవుడు స్తోత్రం కలుగును. ఇది ఎంత ఆశ్చర్యం అండి. దేవుడికి కనికరం వచ్చేసింది. దేవుడికి కనికరం రాగానే ఏమైంది? జైలు అధికారికి కనికరం వచ్చేసిందంట. లోపలెట్టి తాళం వేయాల్సింది పోయి తాళాలన్నీ యేసేపు చేతికి ఇచ్చాడంట. దేవుడు స్తోత్ర. కారాగారంలో పెట్టి ఏం చేయాలి? ఖైదీని తాళం వేయాలి. కానీ జైలు అధికారి ఏం చేశాడు తెలుసా? అబ్బాయి, ఈ జైలుకి నువ్వే ఇన్ఛార్జు. జీతం అయితే ఇవ్వనులే, ఈ జైలుకి ఇన్ఛార్జి నువ్వే. ఎవరిని లోన్ ఎడతావో పెట్టు, ఎవరిని పైన ఎడతావో పెట్టు, ఎవరికి ఏం పెడతావో పెట్టు, ఎవరిని ఏం చేస్తావో చేయి, ఇదిగో తాళాలని చెప్పి యేసేపు చేతికి తాళం ఇచ్చాడు. ఎవడైనా దొంగోడి చేతికి తాళం ఇస్తాడా? ఖైదీ చేతికి తాళం ఇస్తారా? విచిత్రం ఏంటంటే యేసేపు జైల్లో ఖైదీగా ఉన్నప్పుడు ఆ జైలు అధికారి పోస్టు యేసేపుకి ఇచ్చాడు. ఇప్పుడు యేసేపు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఖైదీ స్థానంలో లేడు. ఎక్కడున్నాడు? జైలు అధికారి స్థానంలో ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు కనికరపడ్డాడు. దేవుడు మన మీద కనికరపడితే బంధకాలు కూడా మనకు బంధకాల్లో ఉండవు, శ్రమ మనకు శ్రమలా ఉండదు. కాబట్టి దేవుడు కనికరం మనకు కావాలి గాక. దేవుని కనికరం పొందాలంటే ఇప్పుడు మర్చిపోయారు. దేవుడు కనికరం మనం పొందాలంటే ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలా? కనికరపడాలా? మనము కనికరపడితేనే దేవుడు మన మీద కనికరపడతాడు. మనం కనికరపడిన తర్వాత ప్రార్థన చేయాలి. మనం కనికర పడకుండా ప్రార్థన చేసామనుకోండి దేవుడు
వినడం. దేవుడి స్తోత్ర. నేను ప్రార్థనకి వ్యతిరేకంగా అనుకున్నారు కనుక దేవుడి స్తోత్రం కలుగునుగా. తప్పకుండా ప్రార్థన చేయాలి, ఉట్టు ప్రార్థన కాదు. ఎలా దేవుని మాట విని ప్రార్థన చేయాలి. దేవుడి స్తోత్ర. ఇంకొక మాట మనం చూద్దాం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో భార్యాభర్తల కోసం మరొక మాట జ్ఞాపకం చేసి ముగించేసుకుందాం. 3:19 ఎవరు రాయబడిందంటే, మీ భార్యలను నిష్ఠూరు పెట్టకండి అని రాయబడింది. దేవుని స్తోత్ర. అంటే ఏ కారణం చేతనైనా భార్యలు తమ భర్తల్ని నిష్ఠూరు పెట్టకూడదు. భార్య అయినా అంటే ఒకరి కోసం రాసిన ఇద్దరికి సమానమే. అది భార్య తన భర్తని వేధించకూడదు, భర్త తన భార్యను వేధించకూడదు, బాధ పెట్టకూడదండి. దేవుని స్తోత్ర. కారణం ఏదైనప్పటికీ భార్యాభర్తలు ఎవరి ధర్మాన్ని వారు అనుసరించాలి. ఎవరి ధర్మాన్ని వారు అనుసరించకుండా ఒకరినొకరు బాధ పెట్టేవారుగా, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకునేవారుగా ఉన్నారనుకోండి, వారి ప్రార్థన దేవుడు వినడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఇంకొక మాట జకర్యా గ్రంథం 7వ అధ్యాయంలోకి వద్దాం. 9-10 వచనాలు. సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగో ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు కరుణా వాత్సల్యములు కనబరుచుడి, తండ్రి లేరు వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి, మీ హృదయమందు సహోదరులలో ఎవ్వనికి కీడు చేయకూడదు. దేవుని స్తోత్ర. సహోదరులలో ఎవ్వరికి కీడు చేయకూడదు, హాని చేయకూడదు, హాని తలపెట్టకూడదు. హృదయములో కూడా అలాంటి ఆలోచన రాకూడదు. ప్రార్థన చేయడానికి ఇవన్నీ అనుసరించాలి. సహోదరులకి కీడు చేసేవారం అయితే మన ప్రార్థన దేవుడు ఎన్నటికీ వినడు. సహోదరులు ప్రేమించేవారుగా ఉండాలి, కరుణించేవారుగా ఉండాలి, మేలు చేసేవారుగా ఉండాలి, ఒకరికి ఒకరు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని స్తోత్ర. అంతే తప్ప మనం కీడు చేసేవారుగా ఉంటే దేవుడు మన ప్రార్థన వినడు. దేవుడు స్తోత్రం కలుగునుగా. హబక్కుకు 3వ అధ్యాయము 18-19 వచనాలు చూద్దాం. హబక్కుకు 3వ అధ్యాయం 18-19 వచనాలు. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువైన యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను. దేవుని స్తోత్ర. ఉన్నత స్థలముల మీద ఆయన నెక్కిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన ప్రార్థన వింటూ ఉంటే, దేవునికి ఇష్టలుగా మనం ఉంటే, యెహోవా యందు మనం ఆనందిస్తామంట. దేవుడే మనకు ఆనందంగా మారిపోతాడటండి. దేవుని స్తోత్ర. దేవుడే మనకు ఆనందం, దేవుడే మనకు సంతోషంగా మారిపోతాడండి. అంటే సమస్త విషయాలలో దేవుని యందు మనం ఆనందించగలుగుతాం. దేవుడే మనకు సంతోష కారణమైపోతాడు. దేవుడే మన ఆనందానికి మూలమైపోతాడు. దేవుడి స్తోత్రం కలుగును. మన ఆనందం ఎవరంట? దేవుడే. మన సంతోషం ఎవరంట? దేవుడే. దేవుడి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే మనము ఆయన వారం అవుతాం, ఆయన మనవాడు అవుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మన ప్రార్థన దేవుడు విన్నప్పుడు, దేవుడు మన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చినప్పుడు మన ఆనందానికి అవధులు ఉండవండి, మన సంతోషానికి అవధులుండవు. ఆయన మనము ఏకమైపోతాం, ఆయన యందు మనము ఆనందిస్తాం. ఆయన మనకు రక్షణకర్త అయిన దేవుడు, ఆయన యందు మనం సంతోషిస్తాం. మన కాళ్ళని ఏం చేస్తాడంటే ఆయన లేడి కాళ్ళ వలె చేస్తాడు. అంటే అర్థం ఏంటంటే మనము ఎంత దూరమైనా అలసిపోకుండా పరిగెడతామట. దేవుని స్తోత్రం కలిగిన. మనం ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన మనల్ని
ఎక్కిస్తాడు. హల్లెలూయా. మనం చేసిన ప్రార్థన అంతా దేవుడు ఆలకిస్తే మన జీవితం సంతోషమయమైపోద్ది, మన జీవితం ఆనందమైపోద్ది. మన జీవితంలో మనం ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు మనల్ని ఎక్కిస్తాడు, ఉన్నత శిఖరాలు ఎక్కిస్తాడు దేవుడు మనల్ని. దేవుడు స్తోత్రం కలుగునాయి. అందుచేత మనం ఎలాంటి ప్రార్థన చేయాలంటే, దేవుడు మన ప్రార్థన పరమున అంగీకరించే విధంగా మనం ప్రార్థన చేయాలి. ఆనాటి ప్రజలు అలాగ ప్రార్థన చేయలేకపోయారు. అందుకే జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం ప్రభు అన్నాడు, నేను పిలిచినప్పుడు వారు వినలేదు, నేను పిలిచినప్పుడు వారు పట్టించుకోలేదు, వారు పిలిచినప్పుడు నేను ఆలకించింది అన్నాడు. దేవుని స్తోత్ర. కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకిస్తూ ఉంటే మనం చాలా అభివృద్ధి చెందుతాం, చాలా ఆత్మీయంగా మనం పైకి ఎగుతామండి, ఉన్నత శిఖరానికి మనం ఎక్కగలుగుతాం. ఎందుకంటే దేవుడు మన కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు, మన జీవితాన్ని సంతోషం చేత నింపుతాడు. ఆత్మలో ఆనందిస్తాం, శరీరంలో ఆనందిస్తాం, కుటుంబంలో ఆనందిస్తాం. ఎందుకంటే మన జీవితాన్ని దేవుడు ఆనందమయముగా చేస్తాడు. కాబట్టి మన ప్రార్థన పరమునకు వినబడినట్లుగా మనం ప్రార్థన చేయుదుముగాక. ఇంకొక మాట, చివరి మాట ఏంటంటే, జకర్యా గ్రంథంలోని 7వ అధ్యాయంలో చివరి మాటను చూడండి. మరియు వారు ఎరుగని అన్యజనులలో, దేవుడు మన ప్రార్థన వినకపోతే మనం చెదరగొట్టబడతాము. వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవరు సంచరించకుండా అది పాడగును. దేవుడు మన ప్రార్థన వినకపోతే మన ఆత్మీయ జీవితం పాడైపోద్ది. చెప్పండి, దేవుడు మన ప్రార్థన వినకపోతే ఏమవుతుంది? ఆత్మీయ జీవితం పాడైపోద్ది, భౌతికంగా మన జీవితం కూడా పాడైపోతుంది. ఇలాగున వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలుగజేసి ఉన్నారు. ఇజ్రాయేలు దేశం ఎంతో మనోహరముగా ఉండేది. దేవుడు పిలిచినప్పుడు వారు పలకలేదు కాబట్టి, వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినలేదు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? మనోహరమైన దేశం ఏమైందంట? పాడైపోయింది. ఇజ్రాయేలు దేశం పాడైపోయింది. ప్రాకారాలన్నీ కోల్చబడ్డాయి, మందిరం కోల్చబడ్డది, రాజ్యం కూలిపోయింది, రాజులు లేరు, సైన్యము లేదు, ప్రజలందరూ నిర్మూలమైపోయారు. అందమైన పట్టణం సొలొమోను కట్టించినటువంటి ఆ అందమైనటువంటి దేవాలయం 1,20,000 మణుగులు బంగారం పెట్టాడు దానికి, 10 కోట్ల మణుగులు వెండి పెట్టాడు దానికి, లెక్కింపలేనన్ని వజ్ర వైడూర్యాలతో, విలువైనటువంటి రాతి పలకలతో ఆ మందిరం కట్టబడింది. మనోహరమైనటువంటి ఆ మందిరం, మనోహరమైన ఆ పట్టణము, దేవుడు వారి ప్రార్థన వినకపోతే ఏమైంది తెలుసా? మనోహరమైన పట్టణం నాశనం అయిపోయింది. అంటే మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే ఎంత ప్రమాదం చూసారా? కాబట్టి మనము మన ప్రార్థన పరమునకు వినబడినట్లుగా మనం ప్రార్థించుదుముగాక. మన ప్రార్థన పరమునకు వినబడితే మన జీవితం మనోహరముగా ఉంటుంది. దేవుని స్తోత్ర. కాబట్టి మన జీవితాలు మనోహరంగా కట్టబడినట్లుగా పరమున వినబడే రీతిగా ప్రార్థన చేయడానికి మన మనస్సును, శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మను సిద్ధపరచుకొందుముగాక. దేవుడి మాటలు దీవించి మనందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందామా? ఒకసారి లేచి నిలబడదాం. విన్న మాటలను బట్టి ఒక 2 నిమిషాలు